ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది వేల మంది లక్షల మంది జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేశారు, రోడ్డు మీద పడ్డారు, జీవితాలు నాశనం అయిపోయాయి, జీవితాలు లేకుండా చేశారు. ఈ సజ్జనర్ గారు ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు అవన్నీ బయటికి తీయడంతో నిజంగా కొంతవరకు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం ఆపేసింది. ప్రస్తుతం ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల దీంట్లో చర్య తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంత వ్యసనంగా అవ్వడానికి కారణం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీ ఉద్దేశం ఏంటి? నేను ఒక విలేకరు తనకు కాల్ చేస్తే సురేఖ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. సుప్రీత గారు బెట్టింగ్ యాప్స్ ఇలా మీరు ప్రమోట్ చేశారు కదా అంటే ఎందుకు చేశారంటే మాకు లింక్ పంపించారు, అది మా దాంట్లో పోస్ట్ చేయమన్నారు, నేను మా దాంట్లో పోస్టులు చేస్తున్నాను అంతే. ఇప్పుడు మాకు తెలిసింది అది తప్ప అనేది ఇప్పుడు మేము చేయట్లేమని మా సుప్రీత చెప్పారు. ఇదే వ్యక్తి ఇదే యాప్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల కొన్ని కుటుంబాలు సైతం రోడ్డు మీద వచ్చేసినాయిగా. ఇక్కడ పాజిటివ్ చేశారు, బాగానే ఉంది. ఇక్కడ ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, సిజోఫ్రేనియా, బోల్డ్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయి. తద్వారా ఏంటంటే కొంతమంది సూసైడల్ అటాక్స్, ఎందుకంటే అడ్వర్సిటీ అనేది ఉంటుంది, పెయిన్ టేకింగ్ కెపాసిటీ. నువ్వు అంత చేసుకొని ఈరోజు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నువ్వు ఏదైతే హెల్ప్ చేశావో వాళ్ళందరూ కూడా ఆ బెట్టింగ్ యాప్స్లో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వాళ్ళ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుకొని కోట్ల రూపాయలు నష్టపోయి రోడ్డు మీద పడ్డారు, సూసైడ్ అటెంప్ట్స్ చేశారు, సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకొని చదువుకోకుండా, బిజినెస్ చేయకుండా, జాబ్ చేయకుండా ఒక రకంగా మెంటల్గా మారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ జీవితాలు వాళ్ళకి తెలియదు. ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా పడేస్తుంది. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోయి మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారు. ముంచి వాళ్ళు మోసం చేసి తీసుకుపోయి వీళ్ళకిస్తాను, అది కరెక్ట్ కాదు, అది రైట్ కాదు కదా. సో ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు దొరికిపోయారు, కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఉంది, విలాసమైన జీవితాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయ్యాక అసలు నెక్స్ట్ దాని తర్వాత అసలు వీళ్ళు మారుతారా, అసలు వీళ్ళు అంటే మెంటల్గా నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉంటారు ఏంటి, మళ్ళీ దానికే మళ్ళీ అలవాటు పడేలా మళ్ళీ మొదలు పెడతారా, అసలు ఏంటని? అంటే యాక్చువల్గా యాజ్ పర్ ద లా వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్స్, చట్టపరంగా చర్యలు తీసుకోవడం, న్యాయపరంగా తీసుకోవాల్సినవన్నీ తీసుకుంటారు. అలాగే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 వారాల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మనకు వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా సోషల్ మీడియాలో ఇంకా చక్కర్లు కొడుతున్నది. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది. వాళ్ళని కొందరిని అదుపులో కూడా తీసుకున్నారు. అండ్ మెయిన్గా ఈ యూట్యూబ్ ఎవరైతే యూట్యూబర్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్, వీళ్ళే ఎక్కువ శాతం దాంట్లో కనిపిస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు కూడా మనకు అందరికీ తెలిసిన వాళ్ళే, వాళ్ళు యూట్యూబర్లు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు రోడ్డు మీద పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనక ఉన్నటువంటి ఆ స్కామ్ ఏంటి, అసలు దీనికి ఎందుకు వ్యసనంగా అవుతున్నారు జనాలు అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు అందరికీ సుపరిచితులు. ఆయనే ఈజ్ నన్ అదర్ దాన్ చీఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ మైండ్ విజన్ వేణుగోపాల్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సూపర్ అండి. గత వారం రోజులు కాదు, ఏకంగా నాకు తెలిసి 2 వారాలు దాటిపోయింది. సో సోషల్ మీడియాలో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదే సెలబ్రిటీలు, యూట్యూబర్స్,
వీళ్ళందరూ కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది వేల మంది లక్షల మంది జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేశారు, రోడ్డు మీద పడ్డారు, జీవితాలు నాశనం అయిపోయారు, జీవితాలు లేకుండా చేశారు. సో ఇదంతా గమనించి మన ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు అవన్నీ బయటికి తీయడంతో నిజంగా కొంతవరకు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం ఆపేసారు. ఓకే, లీగల్గా అయితే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకు పర్మిషన్ లేదు. సో ఇదంతా ఇల్లీగల్గా చేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యవహారం. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక పెద్ద స్కామ్ ఉంది. ఒక పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా హవాలా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు కొత్తగా వింటున్నాం. అండ్ ప్రస్తుతం ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల దీంట్లో చర్య తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ముఖ్యంగా దీనికి అంటే ఇంత వ్యసనంగా అవ్వడానికి కారణం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీ ఉద్దేశం ఏంటి? ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదండి. మనిషి యొక్క ఆలోచనే, మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, నెక్స్ట్ వారి యొక్క అలవాట్లని, వాళ్ళు ఆలోచించేటువంటి విధానాన్ని బేస్ చేసుకుని వాళ్ళ యాక్షన్స్, అంటే సొసైటీలో సమాజంలో మన అందరం నివసిస్తున్నాం. సమాజంలో ఉన్నప్పుడు కామన్గా ఏముంటాయండి, సోషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక మనిషి బతకడానికి కావాల్సిన మినిమల్ నీడ్స్ 3. తర్వాత మనిషి ఏమైంది, ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఎంత మోడర్నైజేషన్లోకి వెళ్ళామంటే మనకు అవసరమైన వాటికన్నా ఇంకా ఎక్కువ కావాలనే ఆలోచన ఎక్కువ. ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనిషి సగటు మనిషిని కంపేర్ చేసుకుంటున్నాడో ఆటోమేటిక్గా విచక్షణ కోల్పోతాడు. ఆ విచక్షణ అంటే ఏంటి, మనం చేస్తుంది మంచా చెడా, తప్పా రైటా, దీనివల్ల వచ్చే పర్యవసానాలు భవిష్యత్తులో నా భవిష్యత్తు మీద ఎలా ఉండబోతుంది, నా మీద ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు మీద ఎలా ఉండబోతుంది, అదేవిధంగా సొసైటీలో ఎంతమంది కుటుంబాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందనే ఒక విచక్షణ కలుగున్నట్లయితే ఇలాంటి పరిణామాలకి దారితీయకుండా ఉండే విధానాలు ఉంటాయి సార్. కానీ చాలామంది ఏం చేస్తారంటే నా వరకు నేను ఉంటే చాలు, నా వరకు నేను బాగుపడుతున్నానుగా. రీసెంట్గా చెప్పాలంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాం. ఎలా ఉంటుందంటే ఒక చోట అన్యాయం చేస్తాడు, ఇంకో చోట న్యాయం చేస్తాడు అని అంటారు. ఎగ్జాంపుల్, ఒక చోట తప్పు చేయొచ్చు, ఇంకో చోట దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అంటే కామన్గా మనం సినిమాల్లో చూస్తాం, అవన్నీ కల్పిత క్యారెక్టర్స్. ఏంటంటే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవడం, లేని వాళ్ళ దగ్గర పంచి పెడతాం, అదోకే. కానీ నిత్య జీవితంలో అది పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే ఆ ఉన్నవాళ్ళు అయ్యారని అంటే ఎంత కష్టపడ్డారో దానికి ఎన్ని రకాల విధానాలు ఉన్నాయో. ఎందుకంటే కొన్ని కోటీశ్వర్లు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసిన సన్నివేశాలు చూస్తున్నాం బికాస్ ఆఫ్ బెట్టింగ్స్. ఈ బెట్టింగ్స్ ఒక్కటి చాలండి ఒక మనిషిని తిరగేసేస్తాకి. వాళ్ళ బళ్ళు వాళ్ళని పెద్దల ఊరికనే చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో కొన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఏ విధంగా ఉంటాయంటే ఇన్ఫ్లుయెన్షియల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా తోటి స్నేహితుడు ఉన్నాడు, తను బాగా డెవలప్ అయ్యాడు. నా ఆలోచన నా వరకు నేను ఆలోచించుకుంటే ఓకే, తనతో నేను కంపేర్ చేయడం మొదలెడితే ఖచ్చితంగా ఏదన్నా వాడు చెప్తాడు, మరి నా సీక్రెట్ ఇదిరా, నేను ఈ బెట్టింగ్ యాప్ వాడాను, అందువల్ల నేను కారు కొనుక్కోగలిగాను, ఈ బెట్టింగ్ యాప్ వల్ల నేను ఈ సైట్ కొనుక్కోగలిగాను. ఇలాంటి వల్ల ఇన్ఫ్లుయెన్స్, ఇదే కామన్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అసలు జనాలు వాళ్ళు తీసుకునే ఒక నిర్ణయం పట్ల క్రిటికల్ థింకింగ్ అని అంటామండి. యాక్చువల్గా సైకాలజీలో చెప్పాలంటే క్రిటికల్ థింకింగ్ హ్యాబిట్. అంటే ఏదైనా చేసినప్పుడు మంచి చెడు రెండు ప్రతి ఒక్కటి చాయిసేనండి. లైఫ్లో ప్రతిదీ చాయిసే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను తినాలని అంటున్నా, బిర్యానీ తినాలన్నా నా చాయిసే, రైస్ తినాలన్నా నా చాయిసే. ఏదైనా చాయిసే కదా, లైఫ్లో అన్ని చాయిస్లు ఉన్నాయి. కానీ మంచి తీసుకోవాలి. ఇప్పుడు హాని కలిగించే అటామిక్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అంటే బై డిఫాల్ట్ హ్యాబిచ్యువేటెడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. పర్లేదులే, చల్తాహే, అందరూ చేస్తున్నారు, దానివల్ల ఏమి ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, మనమే చేస్తే మనమేమి పాడైపోతామా, ఒక్క టెంప్టేషన్ అండి. ఇప్పుడు చాలామంది కూడా సోషల్ మీడియా మీదకి వచ్చేసి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశారో, మొన్నటిదాకా మేము తెలియక చేశాము, ఇప్పుడు అది చేయడానికి తప్ప నాకు తెలిసింది, సో ఇప్పుడు మేము మానేస్తున్నామని సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. అదేవిధంగా నేను ఒక ప్రముఖ ఛానల్లో
సురేఖ వాణి అనే ఒక సెలబ్రిటీ తెలుసు, ఎన్నో సినిమాల్లో నటించారు. వాళ్ళ కూతురు సుప్రీత కూడా తాను కూడా వెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. నేను ఒక విలేకరు తనకు కాల్ చేస్తే సురేఖ వాణి గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. మేడం ఇట్లా సుప్రీత గారు వెడ్డింగ్ యాప్స్ ఇట్లా మీరు ప్రమోట్ చేశారు కదా, ఇలా ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఇలా చేయడం కరెక్ట్గా కదా అంటే, అప్పుడు మాకు అంటే ఎందుకు చేశారంటే మాకు లింక్ పంపించారు, అది మా దాంట్లో పోస్ట్ చేయమన్నారు, మేము మా దాంట్లో పోస్టులు చేస్తున్నాము అంతే. ఇప్పుడు మాకు తెలిసింది అది తప్పని, అందుకే ఇప్పుడు మేము చేయట్లేము, అందుకే మా సుప్రీత చెప్పింది అంటే, అదేంటండి నువ్వు నాకు నా దాంట్లో ఫాలోవర్స్ ఎక్కున్నారు, మీరు ఒక యాప్లో సంబంధించింది నన్ను ప్రమోట్ చేయమని నాకు ఒక లింక్ పంపారు. లింక్ పంపినప్పుడు అట్లీస్ట్ ఆ లింక్ ఏంటి, అసలు దేనికి సంబంధించింది, చెయ్యాలా వద్దా, అసలు చేస్తే ఏమవుతుంది, అసలు అదేమన్నా అంటే ఇల్లీగల్ లాంటి యాక్టివిటీకి సంబంధించిన యాప్కి సంబంధించినటువంటి లింకా, ఇవన్నీ తెలుసుకోకుండానే మీ దాంట్లో మీరు పోస్ట్ చేసుకొని ప్రమోట్ చేస్తారా? అంటే ఇది హైపోథెటికల్ క్వశ్చన్. ఇది తెల్లారింది అనుకుంటా, మాకు తెల్లారలేదు అని ఫోన్ పెట్టేసి. అంటే నువ్వు ఒక ఏ పొజిషన్లో ఉండి నువ్వు జనాలకు నిన్ను చూసి చాలా మంది మోటివేట్ అయ్యారు నేను నటన చూసి, అలాంటిది నీ కూతుర్ని వెడ్డింగ్ యాప్స్లో ప్రమోట్ చేసడం తప్పు అంటే అది మీకు తెలియక అసలు నువ్వు ఎంతో నాన్ సెన్స్గా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ డిఫెన్సివ్ అని అంటే ఫస్ట్ ఏ వ్యక్తి ఏ చర్య చేసినా సరే దాని మీద వచ్చే అనుకూలతనే క్రెడిటబిలిటీ తీసుకోగలుగుతారు, బట్ దాని మీద వచ్చే ప్రతికూలతని తీసుకోలేరు కదా, యాక్సెప్ట్ చేయలేరు కదా. ఎగ్జాంపుల్ నేను మీతో చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కామన్గా అంటే ఇది ఏ వ్యక్తిని కూడా మనం వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ఎనీబడి, కానీ వన్ థింగ్, ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా కొన్ని థింక్ చేసేటప్పుడు క్రిటికల్ థింకింగ్ అని అంటామండి. అంటే ప్రతి ఒక్క ఆలోచన దీనివల్ల వచ్చేటువంటి భవిష్యత్ పరిణామాలు ఎంత ఉంటాయి, అంత తీవ్రత ఉంటుంది, దీనివల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో సోషల్ కాన్సిక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయి, దానివల్ల లీగల్ ఇష్యూస్ ఏమైనా తలెత్తుతాయా అని తీసుకోవాల్సిన నిర్ణయం అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే ప్రమోట్ చేశారో వారికి ఉండాల్సి ఉంటుంది. సెకండ్ది ఏంటంటే సమ్టైమ్స్ ఏంటంటే డిఫెంటివ్గా ఇప్పుడు మాట్లాడినప్పటికీ అప్పట్లో సమ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మేబీ కొన్ని ప్రయత్నపూర్వకంగా అవ్వచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయబడవచ్చు, లేదంటే కొంతమంది కంపల్సివ్ మేనర్స్లో చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. అల్టిమేట్గా మనిషి ఆశాజీవి సార్, అంటే ఇది అది అనేవి కాదండి, అన్ని రకాలుగా కూడా డైమెన్షనల్గా ఉంటుంది. అంటే ప్రాఫిటబిలిటీ అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే నాకేం బెనిఫిట్ అయ్యింది, ఆ బెనిఫిట్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బెనిఫిట్. ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారంటే దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద పర్టికులర్ కంపెనీస్ యాజ్ వెల్. అంటే ఈ విధంగా ఉంటాయి, కమిట్మెంట్స్ ఏది లేకుండా ఎవరు ఇంకొకరితో ఇదవరు కదా. కానీ ఇక్కడ వీఆర్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ ఎనీబడి, బట్ ఒకటి పర్సనల్గా వ్యక్తిపరంగా చెప్పట్లేదండి, సహజంగా ఈ పరిస్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వచ్చాక సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ప్రాబ్లం రాకుండా డిఫెన్స్ చేసుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా చేయగలిగితే, అంటే ఒక వ్యక్తి ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మన స్టేటస్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన రెప్యుటేషన్ ఎంతవరకు ఉంది, దాని మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఆలోచించాలి. ఆ విషయంలో మాత్రం నా సజెషన్ ఇదండి. ముందుగా తీసుకున్నట్లయితే ఈరోజు వారు సోషల్గా కూడా ఈ ఛాలెంజెస్ ఎదుర్కోకన అవసరం ఉండదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా వస్తుందండి. ఫినాన్స్ మంచి చేసి ఎథికల్గా సంపాదించే విధానం ఒకటి ఉంటుంది, షార్ట్ కట్లో ఈజీ మనీ మెథడ్స్ అంటే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్లో రెండు ఉంటాయి. ఇది ఏ విధంగా ఉంటుందంటే మంచి చేసి లేకపోతే నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా ఒక ట్రైనింగ్ ఇచ్చో లేక ఒక మంచి విధానాలని నేర్పో శిక్షణ ఇచ్చి నేను సంపాదించేది ఒకలా ఉంటుంది, అది ఎథికల్గా ఉంటుంది. సెకండ్ది ఏంటంటే ఈజీ మనీ, ఏంటంటే జస్ట్ ఒక పర్టికులర్ థింగ్ని ప్రమోట్ చేస్తే ఇన్ని లక్షలు ఇస్తాం లేకపోతే ఇంత ఆఫర్ చేస్తూ ఉంటారు. చాలామంది రకరకాలుగా ఉంటాయి ఇన్ఫ్లుయెన్సెస్. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇన్స్టెంట్గా ఎలా ఉన్నా సరే లాంగ్ టైం ఉంటుంది ఇంపాక్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నారు. ఎందుకన్నారు? ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక పరిమితిని దాటేసాక దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అందువల్ల ఇక్కడ
4 థింగ్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్రిటికల్ థింకింగ్, అంటే నిర్ణయం తీసుకునే ముందు నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను, దీనివల్ల వచ్చే తీవ్రత ఎంత. సెకండ్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్, నేను తీసుకుంటున్న మనీ ఈ యాడ్ ఇమ్మన్నారు సరే, దీనివల్ల సోషల్ కాన్సిక్వెన్సెస్ ఎంత ఉంటాయి, దీనివల్ల చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా. ఇది ఎగ్జాంపుల్, ఒక కన్జ్యూమబుల్ గూడ్స్ ఉంటాయి, వీటికి కూడా యాడ్స్ ఇస్తూ ఉంటారు. బట్ అది ఎంతగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ అవసరంగా వాడుకునేవి, వాటికి ఒక రకంగా ఉంటుంది. కానీ ఇది మనుషుల్ని సైతం హరింపజేసేది. ఒక మనిషిని ఓవర్ నైటే కోటీశ్వరుని సైతం కూలివాడిగా మార్చేసేటువంటి తత్వం కలిగిన వ్యసనం అండి ఇది. బెట్టింగ్ అనేది వెరీ వెరీ డేంజర్. అండ్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలకి నేర్పాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ డిసిప్లైన్ అనేది కనుక అలవరిస్తే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళకు ఫాలోవర్స్ కట్ చేస్తే యూట్యూబ్లలో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో 1 కోటి మంది ఫాలోవర్స్. ఎగ్జాంపుల్ హర్ష సాయి తీసుకోండి, ఆయనకు ఆల్మోస్ట్ 1 కోటి పైన ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అండ్ యూట్యూబ్లో కూడా అలానే ఉంటారు. సో ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్. ఓకే, అది పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళి బార్బర్ షాప్ వాళ్ళకి ఇవ్వడం, ఓకే వెరీ నైస్ అండి. డూయింగ్ సోషల్ కాజ్. ఓకే, ఒక మంచి పని చేస్తున్నాడు, రూరల్ ప్రాంతాలకు వెళ్ళి నిజంగా అటువంటి వాళ్ళకి అందరూ అప్రిషియేట్ చేస్తారు. చాలా మంది ఆయన 1 కోటి మంది ఫాలో అవుతారంటే మామూలు విషయం కాదు ఒక వ్యక్తిని. అంటే అది ఆ వీడియోస్ ఆ జనాల మీద ఎంత ఇంపాక్ట్ చేసినాయి. దట్టు నువ్వు అంత చేసుకొని ఈరోజు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నువ్వు ఏదైతే హెల్ప్ చేశావో వాళ్ళందరూ కూడా ఆ బెట్టింగ్ యాప్స్లో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వాళ్ళ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టుకొని కోట్ల రూపాయలు నష్టపోయి రోడ్డు మీద పడ్డారు, సూసైడ్ అటెంప్ట్స్ చేశారు, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకొని చదువుకోకుండా, బిజినెస్ చేయకుండా, జాబ్ చేయకుండా ఒక రకంగా మెంటల్గా మారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ జీవితాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోయి మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారు. అంటే నువ్వు ఇక్కడ పేదలకు, నువ్వు డబ్బు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు బార్బర్ షాపు లేకుంటే ఫ్రీగా పెట్రోల్ ఇవన్నీ చేసినావు, ఓకే ఇట్స్ గుడ్. మరి ఇప్పుడు 1,000 మంది కోట్లు పోగొట్టుకొని, పిల్లలను ప్రాణాలు పోగొట్టుకొని జీవితాలు ఖరాబ్ చేసిన కుటుంబాలకి వాళ్ళు చేయాల్సింది కాదు, వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి నీ వల్ల నష్టపోయిన వాళ్ళందరూ చెయ్యి అంటే. ఈరోజు ఆయన ఒక విలేకరు ప్రశ్నిస్తే, నేను బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేశాను కానీ నేను ఎందుకు చేసింది, నేను చేయడం కరెక్ట్, ఎందుకంటే నేను చేసిన వాటి దానికి వచ్చిన 1 కోటి రూపాయలు తీసుకుని జనాలకు ఇస్తున్నాను. మరి 1,000 మంది నీ వల్ల కుటుంబాలు నాశనం అయిపోయినాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి. ఇందాక నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ వస్తుంది ఇంకొక చోట. ఇది ఒక రకమైన నైజం. కొంతమంది ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి కూడా కష్టాల నుంచి పెరిగి పెద్దవాళ్ళయి గొప్పవాళ్ళుగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కష్టంతో అంటే ఏమీ లేకుండా కొంతమంది వలస వస్తారు, వేరే ఊరు వెళ్తారు, లేదా వేరే ఊరు నుంచి సిటీకి వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యి అభివృద్ధి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చెప్పాలంటే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. రామోజీరావు గారు కావచ్చు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ధీరుభాయ్ అంబానీ గారు కావచ్చు, ఇలాగా కింద స్క్రాచ్ నుంచి వచ్చి డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు. కానీ స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ ఇంకెవరు, అది వృక్షం, మహావృక్షం కింద డెవలప్ అవుతుంది అభివృద్ధి. కానీ ఈజీ వేస్లో డెవలప్ అయిన వాళ్ళు ఇలాగే ఎటు కాకుండా మధ్యలో డీవియేషన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చెప్తున్న సార్ విషయంలో చెప్పాలంటే నాకు కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది. కారణం ఏంటంటే వారు చేసేదంతా ఒక లేని వాళ్ళని అందరినీ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం యాక్చువల్గా, వాళ్ళని అక్కడితో ఆగకుండా వాళ్ళని కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా సహకరించారు, ప్రోత్సహించారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా ఇప్పుడు అదే వ్యక్తిని ఇంకో యాంగిల్లో కూడా చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అతను అసలు ఫస్ట్ తీసుకునే నిర్ణయంలోనే అతను నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించి, ఎగ్జాంపుల్ పాజిటివ్గా అతన్ని సమర్థించుకోవచ్చు. ప్రాబ్లం వచ్చాక అందరూ సెల్ఫ్ డిఫెన్స్ కంప్లీట్గా ఉంటుంది. కానీ ఇక్కడ వారు చేశారా వీరు చేశారా అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తి ఒక సొసైటీ గురించి చేస్తున్నారు అని అంటే ఓకే. కానీ ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా ఏంటంటే ఓకే, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు, బాగానే ఉంది. నెగిటివ్ ఏంటంటే ఇదే వ్యక్తి ఇదే యాప్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల
కొన్ని కుటుంబాలు సైతం రోడ్డు మీద వచ్చేసినాయిగా. ఎస్, ఇక్కడ పాజిటివ్ చేశారు, బాగానే ఉంది. ఇక్కడ ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, సిజోఫ్రేనియా, బోల్డ్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయి. తద్వారా ఏంటంటే కొంతమంది సూసైడల్ అటాక్స్. ఎందుకంటే అడ్వర్సిటీ అనేది ఉంటుంది, పెయిన్ టేకింగ్ కెపాసిటీ. మనిషిలో పెయిన్ టేకింగ్ కెపాసిటీ ఎక్కడి వరకు బేర్ చేయగలుగుతుందో అక్కడి వరకే బేర్ చేస్తారు. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సూసైడల్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి, సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ముఖంగా నేను ఇంకొక విషయం చెప్తానండి. ఈజీ మనీ ట్రాప్లోకి వెళ్ళి లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళైతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారో అంత ఫాస్ట్గా గ్రో కాదు, పక్కన పెడితే లైఫ్ను సర్వనాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా పడేస్తుంది కింద. అందువల్ల ఏంటంటే మీరు చెప్పిన విధానాన్ని చూస్తే ఆయన ఈ విషయంలో ఇక్కడ బెట్టింగ్ అని ప్రమోట్ చేయడం, ఇక్కడ లేని వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టినట్లయితే ఈ రెండిట్లో మాత్రం ఇది మాత్రం ఇట్స్ నాట్ రైట్ వే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయబడి, ఎందుకంటే 1 కోటి మంది నమ్ముతున్నారంటే ముంచి వాళ్ళు మోసం చేసి నువ్వు తీసుకుపోయి వీళ్ళకి ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు, అది రైట్ కాదు కదా, అది న్యాయంగా కాదు, అది జస్టిఫికేషన్ కాదు, అది సోషల్ ఇన్జస్టిఫికేషన్. అది రకంగా చెప్పాలంటే ఒక బిజినెస్ చేసినట్టు లెక్క. అదే వ్యాపారం, లగ్జరీస్ లైఫ్, విలాసమైన జీవితాలు, మీకు పేరు కోసం, పరపతి కోసం, మీరు విదేశాలు తిరగడం కోసం జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు. అదే అంటే ఈ విషయంలో అయితే మాత్రం ఇదేనండి మెయిన్. వీటికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న మేము ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక మహిళ కాల్ చేశారు. మా హస్బెండ్ రమ్మీ అండ్ ఇంకా ఇతర యాప్స్లో బెట్టింగ్ చేయడం వల్ల 2 కోట్లు నష్టపోయారట. అయితే వాళ్ళకున్న తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు ఆ టైంకి అంటే ఒక 5 కోట్లు పోయే ఒక ల్యాండ్ అయినా, ఒక ఇల్లు కానీ ఇంకేదైనా అప్పటికప్పుడు డబ్బులు కావాలి, 1 కోటి రూపాయలకి డబ్బుల కోసం 1 కోటి రూపాయలకి 5 కోట్ల ఉన్న ప్రాపర్టీని అప్పటికప్పుడు కావాలంటే 1 కోటి రూపాయలు అమ్మేసుకుంది. అప్పులు అవ్వడం వల్ల ఇంకొక ప్రాపర్టీ ఇంకో 5 లక్షలు పోయింది, అప్పు తీర్చుకోవడం కోసం మళ్ళీ 1 కోటి. అంటే అలా పోయిన డబ్బులు కాకుండా ప్రాపర్టీలో కూడా ఒక 4-5 కోట్లు లాస్. మళ్ళీ అంటే అప్పటికప్పుడు అమ్మితే డబ్బులు రావు కదా, రేట్ రాదు, ఇన్స్టెంట్ గా అంతా రాదు. అయినా అవన్నీ అమ్మినా కూడా ఇంకా 60 లక్షలు అప్పు ఉందట. అవన్నీ చేసినప్పుడు ఇంకా 60 లక్షలు అప్పు ఉంది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళని చదివించుకోవాలి, నా భర్త ఇంకా అదే వ్యసనంతో అదే మూడ్లో ఉన్నాడు, ఇంకా బెట్టింగ్ చేయాలన్నా. అంటే ఆయనను ఎంత మెంటల్గా ఆ బెట్టింగ్ అసలు లాగేసింది. ఆయన కంప్లీట్గా దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నాడు. ఒక సిగరెట్కి, మందుకి ఎట్లయితే అడిక్ట్ అవుతామో ఇవన్నీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళు స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ రోడ్డు మీద పడ్డామండి, తినడానికి పైసలు లేవండి, నా పిల్లలకు నేను చదివించుకోవడానికి డబ్బులు లేవు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళకి నేను ఎట్లా ఫుడ్ పెట్టాలి, నేను కష్టపడి ఇప్పుడు నేను వాళ్ళ ముగ్గురిని అంటే భర్తని పిల్లల్ని సాగుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ కన్నిటికీ 4 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కీ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఈ కీ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, ప్రతి ఒక్క పేరెంట్ ఇంట్లో పిల్లల సైతం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈజీ మనీ ట్రాప్ అనేది చాలా ఈజీ అయిపోయింది. చూసారు ఇప్పుడు మీరు చెప్పిన కేసులో చూస్తే కొన్ని కోట్ల ఆస్తిని సైతం చీప్గా అమ్మడమే కాకుండా ఈరోజు రోడ్డు మీద ఎక్కి ఒక తల్లి 2 ఆడపిల్లల్ని పెంచుకునే పరిస్థితిలోకి ఎరపోయారు. సో ఇలాంటివన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటే, అదే మెయిన్ ఎమోషనల్ బ్యాలెన్స్. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం యాక్చువల్గా. అంటే సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు. అంటే సొసైటీలో పెరగాలంటే, బతకాలంటే డబ్బు ఒకటే కావాలా? చాలా ఉన్నాయండి. సొసైటీలో రెస్పెక్ట్ కావాలంటే డబ్బుతో రెస్పెక్ట్ కాదండి, సహాయం చేయండి. చాలా అనాథాశ్రమాలు ఉంటాయి, వృద్ధాశ్రమాలు ఉంటాయి, వెళ్ళి సహకరించండి. దేవాలయాలు ఉంటాయి, రిలీజియస్గా ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయండి. యోగా సెంటర్స్ ఉంటాయి, ఆర్గనైజ్ వాలంటీర్గా వెళ్ళండి. అక్కడ కూడా మీకు రెప్యుటేషన్ వస్తుంది. మీకు అల్టిమేట్గా కావాల్సింది మీ మైండ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీకు ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుంది. లేదంటే మీకు టాలెంట్ ఉంటే ఇంకేదన్నా
ఏదైనా చేయొచ్చు. మీరు ఎదగండి. మీ స్కిల్ ని బయట యూనిట్ గా పెట్టండి. ఏర్పడండి, ఆ స్కిల్ ని ఎక్స్ప్లోర్ చేయండి, అందరూ- ఎగ్జిబిట్ చేయండి, అందరికి డెవలప్ చేయండి. అందరికి యూజ్ అయ్యేలా అందులోంచి వచ్చే హ్యాపీనెస్ కూడా మీకు హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. ఇలా చేస్తున్నారంటే బికాస్ ఫస్ట్ స్టార్టింగ్ డోపామైన్ తో స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే, అది ఎండోర్ఫిన్స్ తో ఎండ్ అవుతుంది. ఎండోర్ఫిన్స్ ఎక్కడే ఉందండి? ఎండ్. ఈ ఎండోర్ఫిన్ స్పెల్లింగ్ లోనే ఎండ్ వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ ఎండోర్ఫిన్స్ అనే ఒక హార్మోను హ్యాపీనెస్ కలిగిస్తుంది. ఎప్పుడో తెలుసా? చెయ్యి ప్రేరేపిస్తుంది, వ్యసనానికి కారణం అవుతుంది. ఇది మాటికి చెయ్యి ఇంకా చాలా బాగుంది, ఇందులో వచ్చే కిక్ వేరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకు తెలిసి ఆ హస్బెండ్ ఇప్పటికీ కూడా అదే వ్యసనంలో ఉండాలి, ఇప్పటికీ కూడా అదే వ్యసనంలో ఉంటారు. ఎంత పోయినా అప్పులైనా సరే ఇంకా అప్పు చేసి మరి ఇంకా మళ్ళీ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఎండోర్ఫిన్స్. అంటే మనిషిని ఎండ్ చేసేది ఎండోర్ఫిన్స్. ఈ ఎండోర్ఫిన్స్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారనంటే చాలా తీవ్రంగా దానికి అంటే ఒక స్లేవ్ కింద ఏర్పడిపోతాడు. అంటే ఆ పరిస్థితికి వ్యసనపరుడు సేవకుడు అయిపోతాడు పరిస్థితులు వచ్చి. సో దీంట్లో ఒక 4 ఫ్యాక్టర్స్ నేను చెప్తున్నాను. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి క్రిటికల్ థింకింగ్. అసలు తీసుకునే నిర్ణయం, నేను చేసే పని, నేను చూసే దృష్టి, నేను మంచిగా చూస్తున్నానా చెడ్డగా చూస్తున్నానా, నేను ఈ రోజు 10 రూపాయలు తీస్తున్నానంటే దీనివల్ల ఏ లాభం వస్తుంది, ఇది మంచిగా ఉపయోగిస్తున్నానా చెడ్డగా ఉపయోగిస్తున్నానా అనే ఒక విచక్షణ మనలో ఉండాలి. దీన్నే క్రిటికల్ థింకింగ్ అంటామండి. ఫస్ట్ అది ఉండాలి. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ డిసిప్లైన్. ఫినాన్షియల్ డిసిప్లైన్ అంటే ఏంటి? ఇంట్లో ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఇంట్లో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ హ్యాబిట్ అనేది ఫామ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు జవాబుదారీతనం వచ్చేస్తుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే అకౌంటబిలిటీ ఉంటుందో తను చేసేది వ్యసనానికని తెలిస్తే, ఎగ్జాంపుల్ అది డ్రింకింగ్ అయినా, స్మోకింగ్ అయినా, బెట్టింగ్ అయినా, గ్యామ్లింగ్ అయినా. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది చూస్తే గ్యామ్లింగ్ లో ఎక్కువ మంది అమాయకులు మోసపోతున్నారు. వీళ్ళందరూ ఏంటో తెలుసా సార్? ఎమోషనల్లీ వీకర్స్. ఎమోషనల్ వీక్నెస్ ఉందంటే ఏ వ్యక్తినైనా సరే సునాయాసంగా చీట్ చేసేయచ్చు. అదే విధంగా ఉంటుందంటే ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో జెన్యూనిటీ ఉందో లేదా అనేది నాకు తెలుస్తుంది. నేను మీకు చెప్తాను, మీరు కరిగారు, ఆన్ ది స్పాట్ మీరు చలించిపోయారు. నేను ఎంత మంచిగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత గ్రేట్ నేను. ఎందుకో తెలుసా? మీ చేత నేను ఆన్ ది స్పాట్ 5 లక్షలు మీ చేత నేను చెక్ రాయించుకోగలుగుతాను. నేను చెప్పే స్టోరీ మీరు ఎమోషనల్ అని తెలిస్తే మీరు నాకు 5 లక్షలు అప్పిస్తారు సార్ ఇప్పుడే ఆన్ ది స్పాట్. ఏంటంటే ఎఫెక్టివ్నెస్, ఎఫికేసీ, ఎంత ఎఫికేసీగా నేను చెప్పగలుగుతున్నా, ఎంత ఎఫెక్షనేట్గా మిమ్మల్ని టచ్ చేయగలుగుతున్నా, మీలో ఉన్న ఎమోషనల్ గైని బయటికి రప్పించగలిగితే చాలు. నేనేం చెప్తా అది చేస్తారు. ఎందుకో తెలుసా? మీరు ఎమోషనల్గా నాతో బౌండ్ అవుతున్నారు. ఎమోషనల్గా మీరు బౌండ్ అయినప్పుడు ఇంకా నేను దూకమంటే దూకుతారు. నా గురించి ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెందాలి అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది సెకండ్ ఫ్యాక్టర్, ఎమోషన్స్ అండి. ఫస్ట్ ఆ ఎమోషన్ వల్ల ఇది వస్తుంది. ఎప్పుడైతే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఫ్యామిలీలో ఉంటుందో ప్రతి ఒక్క ఖర్చు నేను చేస్తుంది మంచిగా చెడా అనే విచక్షణ అది. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి కంప్లీట్లీ మనం వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ సమ్ డెసిషన్స్, దీని మీద వచ్చే అవుట్ రిజల్ట్ ఎంతవరకు వచ్చింది, అవుట్కమ్ ఎంత వచ్చింది. ఎగ్జాంపుల్, నేను 10,000 తీసానంటే ఈ 10,000 నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ ఎంత వచ్చింది నాకు, ఇది నాకు పిల్లలకు ఉపయోగపడిందా, ఫ్యామిలీలో ఏదైనా ఖర్చులకు ఉపయోగపడిందా, ఇంట్లో ఏదైనా వస్తువు రూపంలో వచ్చిందా, లేకపోతే దీనివల్ల ఏం జరిగింది. ఎగ్జాంపుల్, అదే ఒక ఈజీ మనీ ట్రాప్లో అయితే చెప్తున్నాను. అంటారు ఇంత స్కీమ్ అని అంటారు. స్కామ్స్ ఎలా ఉంటాయంటే చెప్తారు సింపుల్. ఒక స్కీము 2,000 రూపాయలు కట్టండి. ఫస్ట్ స్కీమ్ ఎంత ఉంటుందంటే 399 ఎంతో సంథింగ్, ఏదో ఫ్యాన్సీ ఫిగర్ అడుగుతారు చిన్న స్మార్ట్గా. అది అయిపోయి సెకండ్ లెవెల్ అంటాడు. జస్ట్ యూట్యూబ్ చూస్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి. ఫస్ట్ చూసాక ఒక గేమ్ ఉంటుంది, గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ లెవెల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. వెంటనే మీకు ఏమనిపిస్తుంది? డోపామైన్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఫీలింగ్ ఇది బాగుందే, ఈజీగా వచ్చిందిగా, నేను ఎక్కడ ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వలేదే. సెకండ్ లెవెల్ అంటారు. సెకండ్ లెవెల్ మళ్ళీ మీకు ఎంత అవుతుంది? సెకండ్ లెవెల్ మీకు 1,200 పడుతుంది ఈసారి. మీకు ఇంకేమనిపిస్తుంది? చాలా ఇదిగా ఉంది. మీకు ఇంతవరకు మీ నమ్మకం వచ్చేదాకా వాడు ఒక 2,000 దాకా ప్రిపేర్లోనే ఉంటాడు మీకు ఇవ్వడానికి. తర్వాత నుంచి రివర్స్ గేమ్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా ఈ లెవెల్కి వచ్చారు కదా,
ఈ లెవెల్లో నేను ఇచ్చే నెక్స్ట్ లెవెల్ ఈ గేమ్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే తర్వాత వచ్చేది మీకు ఆన్ ది స్పాట్ 50,000 వస్తాయి అంటారు. కాకపోతే కండిషన్ అప్లై. మీరు డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఒక వ్యాపారాన్ని ఎలా చేస్తారు, ఆ వ్యాపారానికి మీరు ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తారు అనే విధంగా ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి ప్రాక్టికల్గా మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి అర్జెంటుగా మీరు నమ్మండి 10 నిమిషాలు టైం ఇస్తారు. ఆ 10 నిమిషాల్లో ఫ్రెండ్ని అడుగుతాడా, ఫ్యామిలీ మెంబర్ని అడుగుతాడా, లేకపోతే అకౌంట్లో ఉంటే డ్రా చేస్తాడా, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే వాటిలోంచి డ్రా చేస్తారా సెకండరీ. కానీ ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఆన్ ది స్పాట్ 20,000 కట్టేస్తారు. సెకండ్ లెవెల్ 20,000 కట్టాక వీళ్ళు చూపిస్తారు ఎలా ఉంటుందని తెలుసా. కంగ్రాచులేషన్స్, మీరు సరిగా ఆడుంటే మీకు 50,000 వద్దును, కానీ మీకు 32,000 ఇస్తున్నాం వస్తుంది. నెక్స్ట్ లెవెల్ మీరు ఈసారి ఏం చేస్తారంటే మీరు పెట్టిన 20 వచ్చేసింది, 12,000 మీకు ప్రాఫిట్ వచ్చింది. ఈసారి నెక్స్ట్ లెవెల్ గేమ్ 1,50,000. దీనికి గాను యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 1 lakh రూపీ. అయితే ఈ 1 lakh రూపీ కండిషన్ ఇన్ కేస్ మీరు సఫిషియెంట్గా ఇది అవుతే పర్సంటేజ్ తగ్గిస్తాడు. ఏంటంటే సక్సెస్ఫుల్గా 100% మీరు అచీవ్ అవుతే మీరు పెట్టిన 1,00,000కి 1,50,000 అటాచ్ చేసి 2.5 లక్షలు వస్తుంది. ఎలా అనిపిస్తుంది ఆ లెవెల్కి వెళ్ళాక? ఆ లెవెల్కి వెళ్ళాక ఆటోమేటిక్గా ఆశ ప్రేరేపిస్తూ ఉంటుంది. అప్పుడే సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. దీని వెనకాల ఆక్సిటోసిన్ లెవెల్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రేమ, డబ్బు మీద ప్రేమ. డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో ఈ సెరిటోనిన్ ఏం చేస్తుంది, చెయ్యి అచీవ్ చెయ్యి, ఎలాగైనా ప్రేరేపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది కదా, ఇది వచ్చింది అనుకుందాం సక్సెస్ఫుల్గా. అవతల గ్యామ్లర్ ఎవరైతే ఉన్నాడో వాడు 1,50,000 వాడు టార్గెట్ ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలో గ్యామ్లర్స్ అందరూ ఒకేలా ఉండరండి. ఒకళ్ళు 10,000 గురించి పనిచేస్తారు, కొంతమంది లక్షల గురించి పనిచేస్తారు, కొంతమంది కోట్లలో కూడా స్కామ్లు జరిగినాయి. మీకు తెలిసే ఉంటుంది. చాలా కోట్లలో కూడా లాస్ అవుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం అదే. తర్వాత వీళ్ళందరూ ఎమోషనల్లీ వీకర్స్. సో ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు దొరికిపోయారు, కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఉంది, విలాసమైన జీవితాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయ్యాక అసలు నెక్స్ట్ దాని తర్వాత అసలు వీళ్ళు మారుతారా, అసలు వీళ్ళు అంటే మెంటల్గా నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉంటారు ఏంటి, మళ్ళీ దానికే మళ్ళీ అలవాటు పడేలా మళ్ళీ మొదలు పెడతారా అసలు ఏంటని? అంటే యాక్చువల్గా యాజ్ పర్ ద లా వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్స్, చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం, న్యాయపరంగా తీసుకోవాల్సినవన్నీ తీసుకుంటారు. అలాగే అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్లో భాగంగా వీళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి రెఫర్ చేయడం, వీళ్ళ కౌన్సిలింగ్ ఇస్తారండి. స్పెషల్గా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏ విధంగా దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దీనివల్ల ఎంతమంది జీవితాలు బలైపోయినాయో వీటిని అన్నింటినీ వాళ్ళకి వ్యక్తపరిచే విధంగా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు మళ్ళీ తలెత్తకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, సొసైటీకి ఏ విధంగా హాని కలగకుండా వీళ్ళని మార్చే ప్రయత్నం ఈవెన్ గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ అది డెఫినెట్గా వాళ్ళని రీఎన్ఫోర్స్మెంట్ అంటామండి. అంటే వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వల్ల ఏమైనా మళ్ళీ మారుతారా? అంటే సార్ ఇక్కడ పనిష్మెంట్ అనేది ఆల్రెడీ వైజాగ్లో నాని అయితే పట్టుబడ్డాడు, జైల్లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే, జైలుకి వెళ్ళడమే. డెఫినెట్గా జైలుకి వెళ్తారు, ఎందుకంటే ఎవిడెన్స్లు ఉన్నాయి. అవును. సో ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో వీళ్ళు డబ్బులు పంచినవి ఉన్నాయి. సో ఎక్కడి నుంచి పంచుతున్నారు, అసలు ఓన్లీ బ్లాక్ మనీనా లేకుంటే వేరే అకౌంట్స్ నుంచి కొందరు అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్లా, లేకుంటే ఓన్లీ బ్లాక్ మనీనా, ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మొత్తం జల్లడ పడుతున్నారు కదా. సో డెఫినెట్గా ఆధారాలు మాత్రం సేకరిస్తున్నారు. అదే సార్, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి హార్మోనల్ పరంగా కూడా వీళ్ళకి కొన్ని సజెషన్స్, అంటే ఒక రంగా చెప్పాలి, ఒక మనిషి ప్రవర్తన వెనకాల, బిహేవియర్స్ వెనకాల వాళ్ళ లోపల ఇన్నర్ హెల్త్ అంటే మెంటల్ కండిషన్ కూడా కన్సిడర్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాంటెడ్లీ చేయకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న కొంతమంది ముందుకు వచ్చి ఉన్నారు, రైట్? మీరు చెప్తున్నట్లు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చారు. కానీ ఇంకా ముందుకు రాలేని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఎందుకంటే వీళ్ళు ఏం లేదు, చిన్నగా ఫోన్లు, సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ తీసుకోవడం, వాటిలో వీళ్ళు సిమ్ వేసుకుని
ప్రాబ్లం ఏంటి, ఈఎంఈఐ నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తే ఇంతకీ చూస్తే ఏంటి ఇక్కడ వాళ్ళే ఈ సింబల్ అన్ని ఎక్కడికి వెళ్తారు, ఈ హ్యాండ్సెట్స్ అన్ని వేరే స్టేట్కి వెళ్తున్నాయి, ఎక్కడ బీహార్ స్టేట్, అక్కడ మొత్తం టోటల్. అంటే ప్రతిదీ అనికి ఒక విధానం ఉంటుంది, పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. వీళ్ళు తెలివితేటలు ఇక్కడ వాడుతున్నారు, అదే తెలివితేటలు సొసైటీని డెవలప్ చేసి దాంట్లో వాడితే సూపర్గా ఉంటుంది ఆ సొసైటీ. అందువల్ల ఏంటంటే వీరికి ఏం చేస్తారంటే రీఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్లో అఫ్ కోర్స్ చట్టపరంగా ఏదైనా పనిష్మెంట్స్ ఉంటే అవి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా వీళ్ళకి ఒక అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఫర్దర్గా జరిగిన తప్పుదాన్ని ఒప్పుకుంటూ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద ఏదైనా వీళ్ళ చేత ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీహాబిలిటేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్లీ వీళ్ళ మైండ్ థాట్స్ని మార్చి ఈజీ మనీ కాదు, మనీ అంటే అర్న్ చేస్తే వచ్చేది, కష్టపడితే వచ్చేది అనేది మనీ వాల్యూ మీద ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా కొన్ని ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్లు ఉంటాయి సార్. తప్పు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసం చేసిన వ్యక్తులు కొందరు అప్స్కాండ్ అయ్యి వేరే దేశాలకు పారిపోయి ఎక్కడో దాక్కున్నారు, కొందరు ఇక్కడే అప్స్కాండ్ అయ్యి తిరుగుతున్నారు దొరకకుండా. సో దానివల్ల ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, దీనికి అంటే వీళ్ళకి ఏమైనా మీరు సలహా ఇవ్వగలరా? అంటే దానికైనా సొల్యూషన్ ఉందా? ఈ వ్యక్తులు ఎవరైతే తప్పు చేసిన వ్యక్తులకు మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడానికి లేదంటే వాళ్ళు మార్చుకోవడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? యా, ఖచ్చితంగా అండి. రియలైజేషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అయితే సైజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియాలిటీ అనేది ఎంతవరకు ఉన్నది అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ చట్టం దృష్టిలో పడిన వాళ్ళకి ఖచ్చితంగా తప్పించుకునే సిచ్యువేషన్ అయితే ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఎక్కడో చోట ట్రేస్ అవుట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క కామన్ పర్సన్, అంటే చాలా మంది చిన్న తరహాలో కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారో విద్యార్థుల్ని సైతం ఇన్ఫ్లుయెన్స్కి గురి చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటేనండి, నేను మాట్లాడుతుంది తల్లిదండ్రుల వైపుగా మాట్లాడుతున్నా, సగటు ఒక పేరెంట్గా మాట్లాడుతున్నా. అలాగే చాలా మంది తల్లిదండ్రుల తరపు నుంచి ఈ సలహా ఇస్తున్నాను. ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ మాట. ఫస్ట్ చేయాల్సిన 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కీ ఫ్యాక్టర్స్. ఆ 4 కీ ఫ్యాక్టర్స్లో ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఈసారి నుంచి మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా అది ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, మంచికి ఖర్చు పెడుతున్నారు, చెడ్డకి ఖర్చు పెడుతున్నారా? మంచికి ఖర్చు పెడితే ఓకే, చెడ్డకి ఖర్చు పెడితే ఖచ్చితంగా దాని నుంచి వచ్చే పనిష్మెంట్స్ ఖచ్చితంగా బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదొకటి క్రిటికల్ థింకింగ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏమి లేదండి, ఒకటి మనం చేస్తున్నామంటే విశ్లేషించాలి, మంచి చెడు ఈ రెండింటిని చూసుకోవాలి, చేస్తుంది మంచా చెడా అనేది. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చి ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్, ఫినాన్షియల్ డిసిప్లిన్ పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఫినాన్స్ అనేది డబ్బు వస్తుంది, మంచి చేసినా వస్తుంది, చెడు చేసినా వస్తుంది. కానీ మంచి చేసి తీసుకునేది గుండెల మీద చేయి పెట్టుకుని హాయిగా పడుకోవచ్చు ఎవరైనా సరే సంపాదించింది. కానీ ఎదరు వాళ్ళని మోసం చేస్తే 2 కాన్సిక్వెన్సెస్ మళ్ళీని. ఒకటేంటంటే మానసిక సంక్షోభం, మానసిక ప్రశాంతత ఉండదండి. ఇప్పుడు కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ లైఫ్ టైం ఒక రకమైన డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకో తెలుసా? తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం చెందినా సరే యూజ్ ఉండదు, ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది, చట్టం కూడా ఎక్కడ విడిచిపెట్టదు. సో దయచేసి ఫినాన్షియల్గా మనం చేస్తుంది ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ని దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి ఒక్క దాని మీద ఒక స్పృహతో చెయ్యండి. ఈజీగా వచ్చేది ఏదైనా ట్రాపే, మనీ పరంగా ఈజీగా వస్తున్నదే అది ఎప్పుడైనా ట్రాపే, ఎవరికైనా సరే. ఈజీ మనీకి ఎవరు వెళ్ళొద్దు. స్కామ్లు అంటారు, స్కీమ్లు అంటారు, నమ్మద్దు. స్కీమ్ పెట్టారంటే ఫ్రీగా ఎవరుగా, ఏదైనా సరే గేమ్, అంత మైండ్ గేమ్. మనిషి ఏంటంటే ఒకటి చూసేటప్పటికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దిగకే తెలుస్తుంది లోతు. ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అక్కడ ఆఫర్ పెట్టారు 1+1 ఆఫర్. కానీ ఆ 100 రూపాయలతో డే అంతా గడపాలనుకుంటున్నారు. కానీ 1+1 ఆఫర్ ఉందని చెప్పి అవసరం లేకపోయినా తీసుకోవడం వల్ల ఏమవుతుందండి? ఉన్న 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు అయిపోయింది, ఇంకో 50 రూపాయలు ఎక్కడ సరిపోతుంది? అంటే ఏదైనా చేసేది ఆఫర్లకి మగ్గు చూపించొద్దు, స్కీములకి స్కామ్లకి ఆకట్టుపడొద్దు. నెక్స్ట్ ఎవరన్నా ఫోన్ చేసి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఏదైనా మీకు వీడియోలు చూస్తా డబ్బులు ఇస్తాము, లేదా గేమ్ ఆడితే మీకు డబ్బులు వస్తాయి, బెట్టింగ్ వేస్తే ఇది వస్తుంది, రాంగ్, స్ట్రెస్, ఇవన్నీ కూడా దయచేసి నమ్మద్దు. ఇది నేను చెప్తున్నాను. అలాగే మన పేరెంట్స్ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ పిల్లలకి చిన్న వయసు నుంచే ఇవి అలవాటు చేయండి. క్రిటికల్ థింకింగ్, మంచి విషయాలు, మంచి చెడు చూసే విధానం, దృక్కోణం ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో. అండ్ సెకండ్ది ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్.
అంటే చేస్తున్న డబ్బులు, ప్రతిదీ డబ్బులు విలువ తెలుసుకోవాలి. థర్డ్ది ఏంటంటే కంప్లీట్లీ మారల్ స్కిల్స్. మారల్ స్కిల్స్ అనేంటి అంటే నేను చేస్తున్న దాని నుంచి ఎంతవరకు నాకు బెనిఫిట్ వస్తుంది, మోరల్గా నా వరకు మారల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఈ రూపాయి ఖర్చు పెట్టాను దీనికి, నేను ఇది నేర్చుకున్నాను, ఈ రూపాయి ఖర్చు పెట్టాను దీనికి నాకు ఈ బెనిఫిట్ వచ్చింది, అలాగా మారల్ సాటిస్ఫాక్షన్. అండ్ ఫైనలీ సెల్ఫ్ కంట్రోల్. అన్నిటికన్నా ఎక్కువ సెల్ఫ్ కంట్రోల్ అన్నిటికన్నా ఎక్కువ ఉండాల్సింది ఇదండి. ఏ మనిషి అయితే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో ప్రతి దానికి లొంగక్కర్లే, ప్రతి టెంప్టేషన్కి టెంప్ట్ అవ్వసరలే. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎలా వస్తుందంటే ఎప్పుడైనా సహజంగా ప్రజలందరికీ వచ్చి సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? వాళ్ళ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఒక దెబ్బ తగులుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఫినాన్షియల్గా కావచ్చు, నమ్మక ద్రోహం కావచ్చు, అదే గర్ల్ ఫ్రెండ్ విషయంలోనో బాయ్ ఫ్రెండ్ విషయంలోనో కావచ్చు, ఏదైనా సరే, ఏదైతే వాళ్ళ జీవితం ఇది నా జీవిత ఆశయం అని అనుకుంటున్నారో ఆ విషయంలో ఏదైనా జరగకూడని ఒక ఇన్సిడెంట్ వల్ల మొత్తం స్మాష్ అయిపోతుంది, అక్కడితో మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో తట్టుకుని నిలబడిన వాళ్ళు హీరోలు అయిపోతారు, తట్టుకోలేని వాళ్ళు జీరోలు అయిపోతారు. అదేవిధంగా అంటే సూసైడల్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనలు. అందువల్ల నేను ఏమంటానంటే సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ అ మెయిన్ వెపన్ అండి. సెల్ఫ్ కంట్రోల్. తినాలని ఉంటుంది, సరే ఒక 10 రోజులు ఆగి తిందాం. ఈరోజు నాకు 500 రూపాయలు నేను ఎర్న్ చేస్తున్నాను డైలీ, నా లైఫ్ స్టైల్ నేను ఆ పరిధిలో ఉందాం. అనవసరంగా వేరే వాళ్ళు 1500 సంపాదించే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఈ 500 సంపాదించేవాడు ఏమవుతుందంటే వీ లైఫ్ స్టైల్ అప్పుల్లోకి వెళ్ళిపోతాడు. తద్వారా మానసిక ప్రశాంతత లోపించేస్తుంది. తద్వారా ఆ బాధలు తట్టుకోలేక ఆ మాటలు తట్టుకోలేక డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఆ విధంగా వస్తున్నాయి. కొంతమంది అంటే ఫోనుల్లో కూడా చాలా పాపం కొంతమంది వేరే ఊర్లు వెళ్ళి దాక్కునే పరిస్థితుల్లో కూడా జరుగుతున్నాయి. కళ్ళ ముందు చూసిన కోట్లు ఉన్న వాళ్ళు సైతం ఈరోజు ఎక్కడో మారుమూర వెళ్ళి దాక్కునే పరిస్థితుల్లోకి ఏర్పడిందంటే ఇలాంటి పరిస్థితులు కల్పించబడి అంటే దాని అంతటికీ కారణం ఒకటే సార్, కంపారిజన్, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. సో నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా ఈ 4 క్వాలిటీస్ని డెవలప్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క లైఫ్, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఫినాన్షియల్లీ ఫిట్గా ఉంటారు, మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారు, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటారు, దేనికి టెంప్ట్ అవ్వరు, అట్ ద సేమ్ టైం కృంగిపోరు. సో ఈ విధంగా చేయగలిగితే ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా తీసుకువెళ్ళచ్చు అన్నమాట. ఇది ప్రతి ఒక్క పేరెంట్కి ఇచ్చే సజెషన్ సార్. ఇది మీ పూర్వకంగా ఎన్ఎన్టీవీ ముఖంగా ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్పబోయేది ఇదేనండి. దయచేసి మీ పిల్లలకి సైతం తెలియజేయండి. రాను నెక్స్ట్ వాడు ఏదైనా ఖర్చు పెడితే ఎందుకు ఖర్చు పెట్టాడు, ఎలా ఖర్చు పెట్టాడు, ఎక్కడ ఖర్చు పెట్టాడు. అందరూ సరదాగా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోండి, వీక్లీ కొన్ని యాక్టివిటీస్ చేయండి. ఫినాన్షియల్కి సంబంధించి ఒకసారి ఒక నెల మీ అబ్బాయి చేత ప్లాన్ చేయించండి, ఒకసారి మీ పాప చేత ప్లాన్ చేయించండి, ఒకసారి మీ వైఫ్ చేత ప్లాన్ చేయించండి, ఒకసారి మీరు ప్లాన్ చేయండి. ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో వాళ్ళ హ్యాబిట్సే కావద్దండి, మొత్తం అన్ని రకాలుగా కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ కెన్ బి పాసిబుల్. ఓకే, ఇది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సో డెఫినెట్గా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రమోట్ చేసిన వ్యక్తులు డెఫినెట్గా ఆల్రెడీ చాలామంది ఇప్పుడు పంజాగుట్ట పిఎస్కి విచారణ కొందరు హాజరయ్యారు, కొందరు అప్స్కాండ్లో ఉన్నారు, కొందరు దేశం వదిలి పారిపోయారు. డెఫినెట్గా మీరు ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ప్రస్తుతం ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. సో డెఫినెట్గా ఆధారాలన్నీ సేకరించి మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి వెళ్ళినా ఏ దేశం పారిపోయినా కూడా తప్పించుకోలేరు. ఎట్లా తప్పు చేసారు దాన్ని ఒప్పుకొని నెక్స్ట్ చేయకుండా ఉంటామని చెప్పేసి మీరు సరెండర్ అయితే బాగుంటుంది. లేదంటే డెఫినెట్గా మీరైతే పనిష్మెంట్ అయితే మీకు పనిషబుల్ అవుతారు. మీరు డెఫినెట్గా మీకు శిక్ష అనేది ఉంటుంది. అది నాన్ బెయిలబుల్లా, బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం మాకు తెలియదు. బట్ చట్టం అయితే మీకు ఎటువంటి సెక్షన్స్ మీ మీద ఇన్వాల్వ్ చేసి ఎటువంటి సెక్షన్స్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఎటువంటి సెక్షన్స్ మీద నమోదవుతాయో కూడా కొన్ని సెక్షన్స్ ఆల్రెడీ 208, 319 సో కొన్ని సెక్షన్స్ కూడా మీ మీద ఆల్రెడీ వేసి మీకు ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు. సో డెఫినెట్గా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అంతకంటే పెద్ద శిక్షలు కూడా అనుభవించే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.